మీరు ఎమ్మెల్సీలు కొనే దానిలో కేసు పెట్టినా పారిపోయి బయటకు వచ్చేస్తారు. మీరు ఇప్పుడు నేరస్తుల స్థాయిలో మీరుండి నేరస్తుడు కానటువంటి వ్యక్తి, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి మీద నేరస్తుడితోడే రాజకీయాలు చేస్తే అసలు ఎవడు చేయమన్నాడు? మీకు సిగ్గుపడే రాజకీయాలు అసలు ఎవడు చేయమన్నాడా? ధీరత్వంతో ఉండే రాజకీయాలు చేయాలి, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండే రాజకీయాలు చేయాలి. ప్రతిపక్ష నాయకుడిని ఎదిరించలేనటువంటి రాజకీయ నాయకుడు ఒక నాయకుడేనా? మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అయితేనే మళ్ళీ వస్తాను అసెంబ్లీ నుంచి పారిపోలేదే. పారిపోయినాడు సిగ్గుపడతాడు. తర్వాత మీరు గెలిస్తే గెలిచి ఉండొచ్చు. మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసు. నిన్న రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ప్రెస్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చెప్పాడు, ఈసారి జరిగినటువంటి ఎన్నికల మీద మాకు అనుమానాలు ఉన్నాయని. నివృత్తి చేయాల్సిన సంస్థ, ఆ సంస్థ సిగ్గుపడాలి. మీరు మేనేజ్ చేసిన సంస్థ ఎలక్షన్ కమిషన్ సిగ్గుపడాలి. ఈరోజు చాలామంది అనుమానం ఉంది. ప్రజాస్వామ్యంలో అనుమానాల్ని, ప్రజల హక్కుల్ని, బాధ్యతల్ని, రాజ్యాంగ బాధ్యతల్ని ప్రభుత్వం తీర్చాలి. గవర్నమెంట్ ఈజ్ ఏ రియల్ ఫోర్స్. గవర్నమెంట్ అంటే మీ ఇల్లు కాదు, మీ లిమిటెడ్ కంపెనీ కాదు, లేకపోతే మీరు ఎక్కడి నుంచో తెచ్చుకొని నడిపే వ్యక్తులు కాదు. రిమెంబర్ వన్ థింగ్, భారత రాజ్యాంగం జోలికి వస్తే నిన్న దళితులు ఢిల్లీలో ఒక బహిరంగ సభ జరిపాడు. దళితుల హక్కుల్ని, రిజర్వేషన్ని బీజేపీ పార్టీ తీసేస్తుందంటే ఒక హెచ్చరిక ఢిల్లీలో జరిగింది. ఇక్కడ మీరు ప్రైవేటు పరం చేస్తామంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను చెప్తున్నా, మీకు చుక్కలు చూపించబోతా ఉంది. మీరు అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిద్దామని. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చుక్కలు చూపించబోతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి. అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఒకళ్ళు కూటమిని అందరు పోయిన తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి ఆయన చేస్తే దాంతో వస్తే తెలుగుదేశం పార్టీ అందాం. అది కూడా త్వరలో జరగబోతూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రిక్వెస్ట్ కాదు, హెచ్చరిక ఏంటంటే తెలుగుదేశం పార్టీకి, అధినాయకుడికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి నేరస్తుడు అని అంటే ఒప్పుకునేది లేదు. తిరుగుబాటు జరుగుతుంది. నేరస్తుడు కానటువంటి వ్యక్తితోటి నాకు సిగ్గేస్తుందంటే పడుకోమ్మా, మూలన పడుకో, రెస్ట్ తీసుకో, ఇంకోటి కానీ అప్పచెప్పు. అంత సిగ్గుపడుతూ రాజకీయాలు చేయాల్సిన కర్మ మీకేం పట్టింది? ఒకవేళ అన్నీ ఇప్పేసుకొని సిగ్గు లేకుండా తిరగాలంటే తిరగండి. బట్ ఆత్మగౌరవంతో నూతన సమాజ నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం చేసే ప్రణాళికాబద్ధమైనటువంటి పోరాటాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం అవుతారని చూసుకోండి. మీ మీద వచ్చినటువంటి వ్యతిరేకత 100 రోజుల్లో రోజుకి ఎంత మీ స్కేల్ డౌన్ అయిందో చూసుకోండి. ఈ బుడమేరు వరదను ఎట్ట కొలిసారో అట్ట కొలుసుకోవాలి మనం వ్యతిరేకత. ఎవరు చెప్పాడండి? డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేవి తెలియకుండా ముఖ్యమంత్రిగా నేనే మొత్తం అన్నీ చేస్తానని పడవలో కలెక్టర్ని ఎక్కించుకొని, సిపిని ఎక్కించుకొని, సిఎస్ని ఎక్కించుకొని, మీరు ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని పడవలో షికారు చేస్తామంటే ఇది అడ్మినిస్ట్రేషన్ అనుకోవాలా? హూ సెడ్? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. మీకు ఎవరికైనా తెలియపోతే రండి, నాతో డిస్కస్ చేయండి. వాట్ హ్యాపెండ్ టు ది డెలిగేషన్ ఆఫ్ పవర్స్? ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి చూడండి, కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి కట్టుకున్నారు. లేదు, మీ ఇల్లు మునిగిపోయిందని కలెక్టరేట్లో ఉన్నారు. సిట్ ఇన్ ద కలెక్టరేట్, టేక్ ద ఇన్ఫర్మేషన్, గివ్ ద ఆర్డర్స్. కలెక్టర్ నీతోనే ఉంటారు. కలెక్టర్ ఏమైనా చెప్పాలంటే ఎంఆర్ఓకో, ఆర్డీఓకో, ఆర్ఐకో పలానా చోట సరుకులు అందరని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? అది కూడా నువ్వే చెప్తావా? ఆఖరి పాపం ఆ నాదెండ్ల భాస్కర్ మనోహర్ని తీసుకెళ్ళి దగ్గరికి పిలిచి, ఏమయ్యా ఉల్లిగడ్డల లారీ